Yeah, namaste, sir. Welcome, swagatam. Namaste, sir. Sir. నమస్కారం అండి. నమస్కారం సార్. Namaskaram. Valluri Ramesh garu, sir. He's from Atlanta. Sir, namaskaram, Ramesh garu. నమస్కారం అండి మోహన్ గారు, చాలా సంతోషం. మిమ్మల్ని తొందరపెట్టి మీ లంచ్ త్వరగా పూర్తి చేసేటట్టు చేసినందుకు మమ్మల్ని క్షమించాలి. ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. Sure. So, shall we go for? We can, sir, if you have any interaction, sir, to మాట్లాడదలుచుకుంటే 2 minutes you can. Yeah, okay. Right, sir. Then, yeah, Pasha, madam, Pasha screenshots తీసుకుంటున్నాడు. సార్. Right. It's early morning, I believe, for Ramesh, sir. Yes, sir. బ్రాహ్మీ ముహూర్తం సమయం అండి ఇది. కానీ But you look so fresh, sir. Like. అయితే ఇది విచిత్రం ఏమిటంటే ఇది ఎటుగాని టైం అన్నమాట. ఈ సమయంలో జనరల్ గా సంధ్యావందనం ఇంత త్వరగా ఇంత తెల్లవారుజామున 3ంటికి చేసుకోవడం అనేది భావ్యం కాదు. అందుకనే సరస్వతి వందనం చేసుకుందాము. ఇంత మంది సరస్వతి మూర్తులు మీ 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 వేదికలో ఉండడం, ఈ దర్శనం జాలే మనకి. వాళ్ళ సంధ్యావందనం లేకపోయినా పర్వాలేదు అని అనుకున్నాను. అది ఓకే, శుభం. Thank you, Pasha bhai, ready? Thank you very much. Principal sir. Yes, sir. First, there will be prayer song, sir. Okay. Then Nagalakshmi madam, the prayer song by our madam Rakhi madam. Okay. Then madam will give prayer song. After that, Nagalakshmi madam will invite. Are you going to give some message, sir? No, sir, I have a meeting at exactly. Right, sir. Okay. So thank you very much for joining us, sir. Yes, sir. So we will, with your permission, we will continue this. Sure. Continue, sir. Thank you, And I thank Ramesh, sir, for giving his valuable time to our students as well as to all the faculty members. Thank you, sir. I wholeheartedly thank you, sir, for your ధన్యవాదాలు. time and your message. I'm not able to attend it because I have a urgent important meeting, sir. Thank you. It is understood. Thank you, నమస్కారం. sir. Namaste, sir. All right. Now, be ready. All the best for all of us. థ్యాంక్ యూ సార్. All right. Let us. While speaking, please take care. Back side movement లేకుండా చూసుకోండి. ఓకే సార్. అండ్ ఆడియో వీడియో డిస్టర్బ్ కాకుండా చూసుకోండి ప్లీజ్. రైట్. థ్యాంక్ యూ. మ్యామ్, నా వాయిస్ మీకు వినబడుతుందా? వినపడుతుంది మేడం. అందరి వాయిస్ వినపడుతుంది. ఒకసారి అందరూ చెక్ చేసుకోండి. అందరూ మాట్లాడండి ఒక్కొక్కసారి. నాది వినపడుతుందా సార్? రైట్ మేడం. ఎస్, ఇట్ ఈస్ ఓకే. Sir, am I audible, sir? Yes, madam. Thank you, sir. Right. Thank you. Okay. Let us go live. Is it live now, Pasha bhai? Yeah. Wait, 2 more minutes. So keep smiling face, right? Be jovial, present happily. ఎందుకంటే మాధుర్యం వినబోతున్నాం, మాధుర్యం చవి చూడబోతున్నాం కాబట్టి ప్లీజ్. రైట్.
క్వశ్చనర్ రెడీగా పెట్టుకున్నారా? క్వశ్చనర్స్ ఓకే. ఇన్ బిట్వీన్ ప్రోగ్రామ్ బిట్వీన్ రాబోతున్నాయి. ఓకే. శుభమస్తు. ముందుగా డాక్టర్ రాజ్య మేడం గారిని ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తూ ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ గణేశాయ నమః. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుఃకామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యయ్య పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభు. విద్యార్థి లభతే విద్యాన్ ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్. సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయ సమర్పయేత్. తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. इति श्री नारद पुराणे संकटनाशन स्तोत्रम श्री गणपति स्तोत्रम संपूर्णम. ధన్యవాదాలు డాక్టర్ రాజ్య మేడం గారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అమృతం కన్నా తీయనైనది అందమైన మన తెలుగు భాష. పాలమీగడ కన్నా పాయసాన్నం కన్నా కమ్మనైన భాష మన తెలుగు భాష. తీపి మామిడి కన్నా తీపులన్నింటిలోనూ తీయనైనది మన తెలుగు భాష. అందుకు మాతృభాషని ప్రేమించండి, పరభాషని గౌరవించండి. మనుగడ కోసం ఇతర భాషలు నేర్చుకోవాలి, కానీ తల్లి వంటి మాతృభాషని మరువద్దు. మనిషి వికాసానికి తోడ్పడేది మాతృభాషనే.
ఇతర భాషలు నేర్చుకున్నప్పుడే మన భాషలోని మాధుర్యం తెలుస్తుంది. మన తెలుగు వర్ణమాలలో ఉన్న 50 అక్షరాలను మనం ఉచ్చరిస్తున్నప్పుడు మన శరీరంలోని నాడులన్నీ కూడా ఉత్తేజమవుతాయి. అంత గొప్పనైనది మన తెలుగు భాష. అందుకే ఒక మాటలో చెప్పాలంటే ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. ఈరోజు మన ఈ సదస్సుకి ముఖ్యమైనటువంటి వక్తగా వచ్చిన రమేష్ వల్లూరి గారికి ముందుగా ధన్యవాదాలు. మాకు ఇంతటి అవకాశాన్ని ఇస్తూ ప్రోత్సహించినటువంటి భద్రుకా యాజమాన్యానికి, అలాగే ప్రొఫెసర్ అభిరామకృష్ణ గారికి, ప్రొఫెసర్ డాక్టర్ మోహన్ కుమార్ గారికి, అందరికీ కూడా మా తెలుగు విభాగం తరఫున ధన్యవాదాలు. మమ్మల్ని ఇంత ప్రోత్సహించినటువంటి వైస్ ప్రిన్సిపల్స్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎం శ్రీనివాసరావు గారికి, డాక్టర్ రాజేష్ అగర్వాల్ గారికి, శ్రీమతి అనుపమ మేడం గారికి, డాక్టర్ ఎం జానకిరామ్ గారికి మా తెలుగు విభాగం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు డాక్టర్ ఎం శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యోహం. నమో నమః. ఓం తత్సత్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు, అందరికీ శుభాభివందనములు. నేను డాక్టర్ శ్రీనివాస్, ఈ భద్రుకా కళాశాలలో సుమారు 29 సంవత్సరాలుగా సంస్కృత విభాగాధిపతిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన తెలుగు శాఖ వారి తరఫున, అలాగే ఐక్యూఏసి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, ఈ కార్యక్రమం మన మేనేజ్మెంట్ తరఫున మరియు సెక్రటరీ అండ్ ప్రిన్సిపాల్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ప్రాచార్యుల వారి అందరి తరఫున హృదయపూర్వకంగా ఈరోజు ఈ ముఖ్య వక్తగా మన అందరినీ తెలుగు భాష యొక్క మాధుర్యం, అందులోని మాధుర్యాన్ని పంచడానికి మన ముందు ఈరోజు విచ్చేసి ఉన్నారు శ్రీమాన్ రమేష్ వల్లూరి గారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతున్నాను. 70 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మా భద్రుకా కళాశాల వాణిజ్యం అంటే కామర్స్కి పెట్టింది పేరు. మా కళాశాల తరఫున ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ 10 ర్యాంక్స్లో సుమారు 8-9 ర్యాంక్స్ ఎవ్రీ ఇయర్ మా పిల్లలు పొందుతూ ఉంటారు. అందులో సెకండ్ లాంగ్వేజెస్ యొక్క ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంది. తెలుగు భాష, సంస్కృతము, హిందీ, ఈ 3 సెకండ్ లాంగ్వేజెస్గా మా కళాశాలలో బోధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా తెలుగు శాఖ అధిపతి అయినటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారికి, డాక్టర్ మమత గారికి, మరియు ఐక్యూఏసి కోఆర్డినేటర్గా మధురమైనటువంటి ప్రార్థనా గీతాన్ని ఆలపించి మనందరినీ స్వాగతం పలుకుతూ ఆహ్వానించినటువంటి డాక్టర్ రాఖీ గారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో సుమారు 340 మంది దేశ విదేశాల నుండి పాలు పంచుకుంటూ ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి స్వాగతం పలుకుతూ, మరొక్కసారి అట్లాంటాలో CIOగా పనిచేస్తున్నటువంటి శ్రీమాన్ రమేష్ వల్లూరి గారు మన కోసం ఈ సదస్సుకు వక్తగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనకి
పంచబోతున్నందుకు వారికి హృదయపూర్వకంగా మరొక్కసారి మా యాజమాన్యం తరఫున, ప్రాచార్యుల వారి తరఫున, అందరి తరఫున స్వాగతం పలుకుతూ ఓవర్ టు నాగలక్ష్మి మేడం గారు. ధన్యవాదాలు. ఈ సదస్సుకి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి రమేష్ వల్లూరి గారికి ముందుగా నమస్కారాలు. ఈయన నిజామాబాద్ లో లక్ష్మీకాంతమ్మ శేషగిరిరావు దంపతులకు జన్మించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష, సాహిత్య, సంస్కృతుల ప్రచారం కోసమై విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి సభను అట్లాంటాలో స్థాపించారు. త్రిగళావధాన నూతన ప్రక్రియను దేశ విదేశాల వ్యాప్తంగా నిర్వహించారు. భారతావనికి భవిత అయినటువంటి యువతను ప్రోత్సహిస్తూ మాతృభాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ అందరికీ కూడా వీరి సంస్థ నుంచి అనేక రకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి వేదికకు, వరవీణ మృదుపాణి సంగీత విద్వాంస వేదికకు ఈయన ముఖ్య అతిథిగా ఉంటూ ఆ సంస్థని స్థాపించి ఎంతో మంది విద్యార్థులను అలాగే మాతృభాష అభిమానులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ హిందూ ధార్మిక రేడియో స్టేషన్ అనేటటువంటి కార్యక్రమాన్ని ఈ ఉగాదికి ప్రారంభించబోతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఎన్నో భక్తిపరమైనటువంటి పాటలు, అలాగే ఎన్నో పద్య రచనలు చేసినటువంటి డాక్టర్ వల్లూరి రమేష్ గారిని ఇప్పుడు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభా సరస్వతికి నమస్కారం. ఈ సభను అంతర్జాలంలో అలంకరించినటువంటి విద్వన్వరేణ్యులందరికీ, ముఖ్యంగా మన డాక్టర్ శ్రీనివాస్ గారికి, అలాగే మన ప్రిన్సిపల్ గారు మోహన్ గారికి, సోదరి నాగలక్ష్మి గారికి, అలాగే ఎంతో ఎలా చెప్పాలంటే ఒక బ్రాహ్మీ ముహూర్తంలో మాకు ఇక్కడ అమెరికాలో ఒక అతి మాధుర్యమైన మంగళకరమైన వాక్శుద్ధితో ఎంతో మధురంగా పాడినటువంటి డాక్టర్ రాఖీ గారికి ఆ ఆదిదేవుడు అంటే ఆ గణపతినాథుడికి అందరూ మనం మొదటగా పూజ చేసుకుంటాం. అటువంటి ఆ గణాధ్యక్షుడి గురించి అంత గొప్పగా పాడి ఆవిడ వల్ల మాకు కూడా ఎంతో అంత శక్తి ఈ సభలో ఈ 300 చిలుకు అందరూ చూస్తున్నారు కాబట్టి కాస్త మాకు భయం ఉంటుంది, ఏం మాట్లాడాలి. కానీ మీ వల్ల మాకు ఆ భయం పోయి ధైర్యం బాగా మెండుగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భద్రక విద్యాలయ అధ్యక్షులు కానివ్వండి, ఈ వేదిక కానివ్వండి, మీరందరూ నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ భద్రక స్కూలుతో పరిచయం ఉండేది నాకు చిన్నప్పుడు. రాజు గారు ఉండేవారు ప్రిన్సిపల్ గా, వారు మంచి మిత్రులు నాకు. అలా పేరు వినడం ఇవాళ యాదృచ్ఛికంగా ఈ భద్రక కాలేజీ వాళ్ళు కానివ్వండి మీతో ఇవాళ మాట్లాడడం అంటే ఆ భగవంతుడు నాకు ఒక గొప్ప సదవకాశాన్ని ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ముందు నేను మాట్లాడదలుచుకున్న విషయాలపైన ఖచ్చితంగా మీరందరూ విని ఆనందిస్తారని, అలాగే నాకు మీతో పరిచయం చేసినటువంటి
మా సోదరి విజయదుర్గ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు మనము ఒక మాతృభాష గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి బహుశా వేమన శతకంలో కూడా ఆయన ఊహించకపోవచ్చు. అంటే ఈ భాషకి అది ఏ మాతృభాష అయినా సరే, తెలుగు అవ్వచ్చు, కన్నడం అవ్వచ్చు, మలయాళం, తమిళ్, ఇంకా ఎన్నో మాతృభాషలు ఉన్నాయి. ఈ మాతృభాషలన్నిటిలోనూ ఈ ఆంగ్ల భాష యొక్క ప్రాబల్యం ఎక్కువ అవ్వడం వల్ల దాంట్లో తప్పు లేదండి. ఆంగ్ల భాష అనేది ప్రపంచంతో మనం మాట్లాడాలి అంటే మనకు అది ఆంగ్ల భాష కావాలి. కానీ భాషని, మన మాతృభాషని అక్కడ చూడండి, మాతృదేవో భవ అన్నారు, మాతృభూమి అన్నారు, మాతృభాష అన్నారు. అంటే ఎంత విలువ ఇచ్చారు చూడండి ఇక్కడ. మాతృదేవో భవ, మాతృభూమి, మాతృభాష. సో ఇలా మన వాడుక భాష అది ఏదైనా అవ్వచ్చు, అది మనం ఇంట్లో అయినా సరే మన మాతృభాష ఏమిటో దాంట్లో మాట్లాడుకోవాలి. అయితే ఇది అందరు చెప్తూ ఉంటారు, ఇదేం కొత్త అండి, మీరు వచ్చి ఎక్కడో అట్లాంటా నుంచి అందరూ తెలుగులో మాట్లాడాలని చెప్తారు, ఇదేం కొత్త ఉన్నది దీంట్లో. ఎలా అయిపోతుందంటే మన వాడుక భాషలో కూడా ఆంగ్ల పదాలు, ఆంగ్ల వేషధారణ, వాళ్ళ విధానాలు మనం తీసుకోవడం తప్పేమీ లేదు. కానీ మన ఐడెంటిటీ మనం మర్చిపోకూడదండి. మన గుర్తింపు, మనం ఎవరు అన్నది మనం మన ఉనికి మర్చిపో. ఇప్పుడు ఇక్కడ అట్లాంటాలో తెలుగు సంస్కృతి అనే ఒక వేదికకి అధ్యక్షుడిగా ఉన్నాను నేను. మేము ఉగాది, సంక్రాంతి, ఎన్నో పండుగలు చేసుకుంటూ ఉంటాం. ఒక నియమం ఏమిటంటే మన సంస్కృతి మన సంప్రదాయాలతోనే ఉండాలి. మన పండగలప్పుడు మనం ప్యాంట్లు షర్ట్లు కాదు వేసుకురావాల్సింది. మన సంస్కృతి ఏం చెప్తుంది, మన సంస్కృతి ఆ వేషధారణ కూడా ఆ విధంగానే ఉండాలి. అలాగే ఈ వాట్సాప్ గ్రూప్ అవుతుంది మాకు, దాంట్లో కూడా ఎవరైనా సరే ఒక ప్రస్తావన తీసుకురావాలన్నా, ఒక విషయం గురించి మాట్లాడాలన్నా అది తెలుగు భాషలోనే ప్రయత్నం చేయాలి. తప్పులు ఉండొచ్చు, తప్పులు దొరకడం మానవ సహజం, కానీ మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఈ కాలం పిల్లలనే కాదు, పెద్దవాళ్లలో కూడా my son is so extremely brilliant in English, he speaks like anything అని అంటారు. అది ఏదో కాస్త తెలుగులో చెప్పినైనా మాకు అర్థం అవుతుంది అని అంటాను. ఇక్కడ అమెరికాలో అంటే నాకు ఇంగ్లీష్ రాక కాదు, నా వృత్తి ధర్మంలో ఉన్నప్పుడు నేను ఇంగ్లీష్ తప్పితే పరభాష ఇంకోటి మాట్లాడదు. కానీ మనము మన వాళ్ళ మధ్యన మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మన భాష పైన ఒక గౌరవం చూపించాలి. ఎప్పుడైతే మనము
భాషని గౌరవించలేము, అదే రోజు అదే క్షణం మన మాతృమూర్తిని కూడా మరచిన వాళ్ళం అవుతాం, అగౌరవపరిచిన వాళ్ళం అవుతాం. కాబట్టి భాషతో మాట్లాడితే తల ఉంచుకునే సమయం కాదండి. మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారు, ఏ దేశం నుంచి వచ్చారు, లేకపోతే మీరు మీ మూలాలు ఏమిటి అనేది, మేము తెలుగు వారమండి, మేము తమిళ్ వాళ్ళమండి, మేము కన్నడం వాళ్ళమండి, ఇది ధీమాగా చెప్పుకునేది. మాతృభాషలో మీరు మాట్లాడకుండా పరభాష ఆంగ్ల భాషలో మన గురించి మనం చెప్పుకోవడం అనేది నా ఉద్దేశంలో చాలా తప్పు. తెలుగు భాష పైన ఇంతగా నేను అటు సాహితీ పరంగా కానివ్వండి, సంగీత పరంగా కానీ, శాస్త్రీయ సంగీతం పరంగా కానివ్వండి, ఎందుకు ఒక కొత్త ఉత్తేజంతో మన భాషని, మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి అన్న భావన ఎప్పుడు కలిగిందంటే మీరు ఆశ్చర్యపోతారు. తెలుగు భాషలో నేను అచ్చసరు మార్కులతో పాస్ అయిన వాడిని. అంటే మన అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు తెలుగు పరీక్షలో నాకు పెడితే 35 మార్కులతో అతి కష్టం మీద పాస్ అయ్యాను తెలుగులో. మరి 35 మార్కులతో పాస్ అయిన వాడికి ఇంత భాష మీద ప్రావీణ్యం ఎలా వచ్చింది, భాష మీద ఇంత మక్కువ ఎందుకు అన్నది ఒక ప్రశ్నగా మిగిలి. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే మనం ఎన్ని మార్కులతో పాస్ అయ్యామన్నది కాదండి, మనకి ఆ భాష మీద ఉన్న ప్రేమ. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, ఎ మ్యాన్ అంటిల్ హి డైస్ ఇస్ ఎ స్టూడెంట్ అని. నేను ఆ భాష పైన ఉన్నటువంటి ప్రేమ, మక్కువ ఇంత దూరం వచ్చి అమెరికా వచ్చిన తర్వాత నా భాష మీద ఇంకా ప్రేమ పెరిగింది. ఎవరు సంబోధించిన భాష తెలుగు భాషలో సంబోధిస్తాను. సరే, ఇవన్నీ ఒక ఎత్తు. అసలు మనం ఎందుకయ్యా మరి తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? మొన్న ఒక సందర్భంలో హైదరాబాద్, మన భాగ్యనగరం, క్షమించాలి ఏదో అలవాట్లో పొరపాటుగా హైదరాబాద్ అన్నాను. నా భవితకు బాటలు వేసిన నగరం కాబట్టి భాగ్యనగరం అని పిలుచుకుంటూ ఉంటాను. ఈ భాగ్యనగరం కమిషనర్ గారు అంజన్ కుమార్ గారు, పోలీస్ కమిషనర్, వారిని కూడా మొన్న ఈ మధ్యన ఒక సంక్రాంతి కార్యక్రమంలో పిలిచి వారిని ఇంగ్లీష్లో కాకుండా తెలుగులోనే ప్రశ్నలు వేయించారు. అంటే ఏదో వారిని మనం ఏదో ఒత్తిడి చేసి తెలుగులో మాట్లాడాలన్న భావన కాదు, వారికి చేతనైన విధంగా వారు సమాధానం చెప్పారు. ఎందుకంటే మన సంస్కృతి గురించి మనం కూడా అవతల వాళ్ళకి చెప్పుకునే అవకాశం.
మారుతున్న పరిస్థితులను చూసి రెండు రాష్ట్రాల్లో లా అనే పదాన్ని, అక్షరాన్ని, బండిరా అనే అక్షరాన్ని ఇలా తీసేస్తూ మన తెలుగు అక్షరాల్లోంచి మన రాష్ట్ర ప్రభుత్వాలు కారణాలు ఏమైనా ఉండొచ్చు, అవి తీసేయడం జరిగింది. మరి బండరాయిగా మారిన వారికి బండిరాల విలువ ఏమి తెలియను. అంతే కదండి. పిల్లను పెళ్ళిని వేరుగా చేయని అక్షరాలు లేని భాషగా మిగిల్చిన ఘనులు వీరు. ఇటువంటి అక్షరాలు ఎప్పుడో గొప్ప గొప్ప కవులు, పండితులు ఈ పదాల విలువ, ఈ అక్షరాల విలువలు ఏమిటో మనకు తెలిపారు. అసలు ఈ అక్షరాలే అక్కర్లేదు అన్నట్టుగా తీసేశారు. అందుకనే మా అమెరికాలో ఎక్కడైతే వద్దనుకున్నారో బండిరాలు, లాలు అనే పదాల అక్షరాలని మేము ఇక్కడ వాడడమే కాదు, ఒక పేటెంట్గా కూడా రిజిస్టర్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే రేపటి రోజున ఈ తెలుగు భాషలోని అక్షరాలను పీకేసి వాటినే పెట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏదో 4 స్పీచ్లు ఇచ్చేసి ఈ అంతర్జాలంలో ఏదో మాట్లాడేస్తే అయిపోతుంది అనుకునే రోజులు కాదండి. ప్రపంచం అంతా చూస్తున్నారు ఎవరేం మాట్లాడుతున్నారు, ఎలా ఏం చెప్తున్నారు అన్నది. భాషా పరిరక్షణ అన్నది నా ఒక్కడితో అవ్వదండి. ఇది నలుగురు కలిస్తే అవుతుంది. ఒకసారి ఈ మధ్యన ఇండియా వచ్చినప్పుడు ఆ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు పిలిచారు మాట్లాడమని తెలుగు భాష పైన. నేను మాట్లాడే సమయం వచ్చింది. ఆ సమయం ముందర ఎవరైతే వక్త మాట్లాడుతున్నారో పండ్రాప్రగడ శ్రీనివాస్ గారు, వారు గొప్ప సంస్కృత పండితులు, విద్యావేత్త. వారు పోతనమాతుని పద్యాలు కొన్ని చదువుతూ అక్కడ ఒక 200 చిలుకు పైన పిల్లలు కూర్చొని ఉన్నారు, వింటున్నారు. కానీ దాంట్లో కొంతమంది ఆ 2 ద్వారాలు ఉండడం వల్ల ఆ 2వ ద్వారం నుంచి వెళ్ళిపోతున్నారు. కూర్చున్న వాడిని నేను గమనించి అయ్యా శ్రీనివాస్ గారు, మీ మైక్ నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వండి అని మర్యాదపూర్వకంగా వారిని అడిగి వారి మైక్ తీసుకుని ఆ వెళ్ళిపోతున్న కుర్రవాళ్ళందరికీ కూడా ఒక విన్నపం ఏమిటంటే, బాబు మీరు వెళ్ళిపోయేవాళ్ళు తప్పకుండా మీరు వెళ్ళిపోవచ్చు, ఎక్కడో అమెరికా నుంచి వచ్చాను కాబట్టి మీ సమయం ఇంకొక 5 నిమిషాలు నాకు ఇవ్వండి, అది వినిన తర్వాత మీరు వెళ్ళిపోవాలంటే తప్పకుండా వెళ్ళిపోవచ్చు అన్న. అప్పుడు వారికి ఏ విధంగా చెప్తే నచ్చుతుందో అంటే, ఇక్కడ చూడండి, తెలుగు భాష, తెలుగు సాహిత్యం అనేవి మనం వాడుక భాషలో ఇంట్లో మాట్లాడుకునే దాంట్లో కూడా సాహిత్యం ఉంటుంది. మచ్చుకి నేను వాళ్ళకి నచ్చడానికి అంటే ఈ విధంగా కూడా తెలుగు భాష ఆసువుగా పద్యం రాయొచ్చు. అది పద్యం అవ్వచ్చు, గద్యం అవ్వచ్చు,
లేకపోతే అసలు పద్యమే కాదనుకోవచ్చు. ఒక రసవత్తరంగా వినపడే అవతల వాళ్ళకి బాగా నచ్చాలి. ఇప్పుడు నా మిత్రుడు తనిఖీల వారిని రాసినది శివతత్వం పైన రాశాడు. అది ఆకట్టుకుంది, మనుషుల్ని ఆకట్టుకుంది. సో ఆ విధంగా నేనేం చేశానంటే ఆ మైక్ తీసుకుని ఈ మధ్యకాలంలో మన హైదరాబాద్కి ఇవాంకా ట్రంప్ రావడం అనేది ఓ పెద్ద ప్రపంచ వార్తగా అయిపోయింది. సరే, ఓ సమూహంలో నన్ను అడిగారు, అయ్యా రమేష్ గారు, మన భాగ్యనగరానికి ఇవాంకా ట్రంప్ వస్తున్నారు, మీరేమన్నా రాయాలి అని. ఎందుకయ్యా రాసినప్పటి నుంచి మమ్మల్ని తిట్టుకుంటారు, అది రాయకుండా ఉంటేనే ఉత్తమం కదా అన్న. లేదు మీరు రాయాలి అన్నారు. సరే, వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళని ఆపి వాళ్ళకి ఈ పద్యం వినిపించాను. ఏమని? ఇది అసువుగా రాసిన పద్యం. అంటే ఆ నిమిషంలో ఎక్కడ పుస్తకాలు పేపర్లు వెతికి లేకపోతే దాని మీద రాసింది రాసి మళ్ళీ తుడిచి మళ్ళీ రాసి ఇలా కాదు, అది అసువుగా అలా వచ్చేసింది. ఆ వంక, ఇక్కడ ఈ పేరేంటి? ఇవాంక. ఆ వంక ఈ వంక ఈ వంక మూసి మినారుల వంక ఏమి చూపిత్తురు ఇవాంకకు హైదరులిచ్చిన కంప. ఏమి చూపిత్తురు ఇవాంకకు హైదరులిచ్చిన కంప, లేక ఈ ట్రంపుల కంపు మనకేల నందురా చంద్రశేఖర, ఎందుకు నీకి బుద్ధి వంకర. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని మనం ఇక్కడ దూషించడమో లేకపోతే వ్యక్తీకరించడమో అన్నది మన భావ్యం కాదు. మనం ఏమిటంటే ఒక 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 పద్యం రాస్తున్నప్పుడు దాంట్లో ఆ ఘటనలను, ఆ సందర్భాలని బట్టి వెంటనే స్పందించడం అనేది ఒక విధానం. మళ్ళీ అక్కడే మళ్ళీ వాళ్ళు వింటున్నప్పుడే నాడు నాదన్నది నేడి నీటి బుడగరా, నాడు నాదన్నది నేడు నీటి బుడగరా, గతము మరచిన వాడు గరికతో సమానముగా. చూడండి, మనము చాలా తొందరగా మర్చిపోతూ ఉంటాం మనుషుల్ని. గతము మరచిన వాడు గరికతో సమానముగా, పాత జ్ఞాపకాలు పదిలమై ఉండెరా, సేవయన్నది సేద్యమాయరా, సేవయన్నది సేద్యమాయరా, జనుల పొగడ్తలు పొగమంచులాయరా. చూసారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. జనుల పొగడ్తలు పొగమంచులాయరా, మంచి కర్మములు సుకర్మములుగా మలచి, మంచి కర్మములు సుకర్మములుగా మలచి ఈ భాగ్యరేఖలు రాసిన బడి పంతులకే చెల్లురా. ఈ భాగ్యరేఖలు రాసిన ఆ బడి పంతుళ్ళకే చెల్లురా. భగవంతుడు మనకి మన కర్మలతో మనల్ని, అది పూర్వజన్మ సుకృతం కానివ్వండి, ఏదే కానివ్వండి, మనం ఈ భూమి మీదకి పంపించాడు. కానీ ఇక్కడ ఈ పద్యంలో మీరు చూడండి, మంచి కర్మలను సుకర్మములుగా మలచి, అంటే మన భాగ్యరేఖల్ని మనకి సుకర్మలు కలిగింపజేసేవాళ్ళు ఎవరయ్యా అంటే బడి పంతుడు. తల్లి కాదండి, తల్లిదండ్రులు కాదండి, వాళ్ళు మనకి జన్మనిస్తారు. గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇవాళ్ళకి కూడా మా గురువులంటే నాకు చచ్చేంత ప్రాణం. నన్ను బాగా కొట్టిన వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు? ఆ రోజున వాళ్ళు అలా కొట్టకుండా, ఆ రోజున లాస్ట్ బెంచ్ లో నించోనివ్వకుండా ఉంచుంటే బహుశా ఈ సాయి ఈ తెలుగు భాష మీద పట్టు వచ్చేది కాదేమో. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడతో ఏదో నాకు అనిపించింది, నేనేదో పద్యాలు 4 రాసిస్తే భాష ప్రావీణ్యం, ప్రపంచానికి ఏదో మంచి చేసేస్తున్నాను నేను ఎప్పుడు అనుకోను.
ఒక తెలుగు భాష సాహితీ వేదికని స్థాపించి విశ్వ తెలుగు సాహిత్య సంస్కృతి సభ, ఈ సభలో మీకు ఒక నది నిత్యం ప్రవహిస్తున్న నది కూడా ఒక్కొక్కసారి నీరు లేక ఎండిపోతుంది. మరి ఈ వేదిక నేను ఏదైతే స్థాపించానో దాంట్లో మహిమోపేతులైనటువంటి గొప్ప గొప్ప సాహితీ విద్వన్వరేణ్యులు, సాహితీ సమరాంగణులు, ఎందరో స్త్రీమూర్తులు, కవితామూర్తులు, వీళ్ళందరూ కూడాను ఒక అద్భుతమైన సాహితీ ప్రక్రియలో అనునిత్యం పద్యాలు రాస్తూనే ఉన్నారు. ఇక్కడ ఒక గొప్ప విశేషం ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం దీంట్లో ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాను స్త్రీమూర్తులు బాగా రాణిస్తున్నారు భాషలో. అందుకని నేను చెప్పేది ఏమిటంటే భాష అన్నది మీకు అడ్డం ఉండకూడదు. ఎవరితో అయినా సరే మీరు మీ మాతృభాషలో మీరు మాట్లాడండి, గౌరవించుకోండి. అందుకనే మొన్న ఈ మధ్యన నేను భారతావని వద్దామని అనుకుని అమ్మను చూద్దాం చాలా రోజులైంది, ఈ కోవిడ్ పుణ్యమా అంటూ మనుషుల దూరభారాలు ఎక్కువైపోయాయి. అప్పుడు రాశా అన్నమాట, వస్తున్నాను అని నా ముఖ చిత్రంలో ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. భరతఖండమునకేగితి భాగ్యనగరి భవ్యనగరి నందు. అక్కడ చూడండి, భాగ్యనగరి భవ్యనగరి. ఏమిటయ్యా మరి భవ్యనగరి ఎందుకు రాశాను అక్కడ? భాగ్యనగరి మన భాగ్యనగరి, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చానో అది నా భాగ్యనగరి. భవ్యనగరి నందు నాకు నా భవితకు బాటలు, గొప్ప బాటలు వేసినటువంటి భవ్యనగరి మన భాగ్యనగరి. భాగ్యనగరి భవ్యనగరి నందు దివ్యమూర్తి ఒడిన చేరి. ఇక్కడ చూడండి, భవ్యనగరి నందు దివ్యమూర్తి. ఎవరయ్యా దివ్యమూర్తి? మనందరికీ ఎవరు? తల్లి. దివ్యమూర్తి ఒడిన చేరి స్వర్గసీమ కన్నమెండు. అయ్యా మీరు స్వర్గం తెలియదు కానీ ఆ తల్లి ఒడిలో పడుకున్నప్పుడు ఉంటుంది చూడండి, అది నిజమైన స్వర్గం. స్వర్గసీమ కన్నమెండు ఇంకేమి నుండురా. ఆ తల్లి ఒడి అంత ఒక తేనె తుట్టెలోంచి ఆ తేనె అంతా వెడిపోయిన తర్వాత ఆ మాధుర్యం, ఆ రసం, దాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు ఎటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తామో అది ఆ తల్లి ఒడిలో ఎంతటి వాడైనా సరే ఆ వెళ్ళి తల్లి ఒడిలో పడుకుంటే ఆ జీవితంలో మనం చేసిన కర్మలన్నిటికి కూడా భగవంతుడు క్షమిస్తాడో లేదో కానీ తల్లి క్షమిస్తే చాలట, భగవంతుడు క్షమిస్తాడు. అందుకని మొన్న ఈ మధ్యన ఎవరో, అయ్యా రమేష్ గారు మీరు తిరుపతిలో త్రిగళావధానం చేశారు, 3 అవధానాలను పెట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారి అవధానం అంటే ఒక అవధానాన్ని పెట్టి చేస్తారు, అటువంటిది మీరు 3 అవధానాలను పెట్టి త్రిగళావధానం. ఇప్పుడు 3 కాదు 10 మందిని పెట్టి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అవధానం. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే త్రిగళ అంటే 3 గళాలు. అచ్చ తెలుగు,
సంస్కృతాంధ్ర, సంస్కృతం, ఇటు 3 భాషల్లో అవధానం చేయడం జరిగింది. తిరుపతిలో సాహితీమాలలు, స్వామి వెంకటేశ్వర స్వామి వారికి సాహితీమాలలు వేసుకుంటూ మా పద్య కవులు అతి అద్భుతంగా పద్య పఠనం చేయడం జరిగింది అక్కడ. అలాగే మొన్నీ మధ్యన శ్రీ కాశికా త్రిగళావధానం అని చెప్పి కాశీ విశ్వనాథుడికి అర్పిస్తూ గొప్ప సాహితీ ప్రక్రియని ఒక 3 నెలల క్రితం చేయడం జరిగింది. ఇవన్నీ చేసినప్పుడు నన్ను కొంతమంది వక్తలు, అయ్యా మీకు సన్మానం చేసుకుంటాం, మీరు ఎప్పుడు వస్తున్నారు అన్నారు. నేను అన్నాను, ఈ రమేష్ అన్నవాడు ఇవాళ భూమి మీద ఉన్నాడు అంటే ఆ మాతృమూర్తి. కాబట్టి మా అమ్మగారికి మీరు ఒక శాలువా కప్పినా చాలండి, నాకు కప్పినట్టే, ఆవిడకి ఏం చేసినా నాకు చేసినట్టే. అలాగే పాపం వాళ్ళు వెళ్ళి మా అమ్మగారిని సన్మానించారు. ఇక్కడ ఏంటంటే గొప్ప, మనము ఎంత ఎత్తు ఎదుగుతున్నా మన గొప్పంతా కూడా తల్లిదే అని చెప్పేసి అనునిత్యం మనం ఆ దృక్పథంలో ఆలోచన. ఎవరైతే తల్లిని బాగా పూజిస్తారో వారిని ప్రపంచం పూజిస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మొన్న ఈ మధ్యన ఫ్లోరిడాలో ఒక కన్వెన్షన్ జరిగింది. ఆల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్. ఈ కన్వెన్షన్ లో అందరూ మాట్లాడుతున్నారు, ఎవరికి తోచిన వాళ్ళు మాట్లాడుతున్నారు. నన్ను కూడా స్పెషల్ ఇన్వైటీగా పిలిచారు. సరే వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు వాట్ ఈస్ యువర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని అన్నారు ఒకరు. The greatest achievement of my life is that I am still able to see and sleep in the arms of my mother, even at this age. అందరూ ఆశ్చర్యంగా, అసలు వీడు వచ్చింది ఒక టెక్నాలజీ ఫోరంకి వచ్చి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతున్నాడు ఏమిటి అనుకున్నాను. నేను నా గురించి ఎన్ని పేజీలైనా చెప్పచ్చు. టెక్నాలజీ పరంగా నేను ఇన్ని పేపర్స్ పబ్లిష్ చేశాను. ఈ 9/11 ట్రాజడీ జరిగినప్పుడు నేను దాంట్లోంచి బయటపడ్డాను. ఆ తర్వాత ఎన్నో ఎన్నో పేపర్స్, నేను టెక్నాలజీ పేపర్స్ సబ్మిట్ చేయడం జరిగింది. అవి నాకు గొప్ప కాదండి. ఇవాళ నేను ఆరోగ్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, సాహితీ సేవలు చేసుకుంటున్నాను. మీ వంటి వారికి అవకాశం ఇచ్చినందుకు మాట్లాడే ఈ స్తోమత, ఈ అర్హత నాకు ఇచ్చినటువంటి మా తల్లి గారు. అందుకనే అందరికీ ఒకటి చెప్తాను, మాతృమూర్తి ఎంత నిజమో మీ మాతృభాష కూడా అంతే నిజం. ఏనాడైతే తల్లిని మరుస్తామో ఆనాడు మన మాతృభాషను కూడా మరుస్తాం. ఇలా ఏ సందర్భం వచ్చినా, ఏ అవకాశం వచ్చినా పద్యాలు రాయడం. మొన్న ఈ మధ్యన ఒక 3 పాటలు రాశానండి. ఒక అర్ధరాత్రి సినిమా చూస్తూ, మాకు వీకెండ్లు వస్తే ఫ్రైడే అనగానే పైన వెళ్ళి థియేటర్లో కూర్చుంటాం. ఆ థియేటర్లో, ఇంట్లోనే ఆ థియేటర్లో కూర్చుని ఏదో సినిమా చూస్తూ ఉంటాం. మరి ఎందుకు అనిపించిందో తెలియదు, సడన్ గా ఆ సినిమాలో అమ్మవారిని చాలా బాగా చూపెట్టారు. అమ్మవారిని చూపెడుతున్నప్పుడు అమ్మవారి నత్తు అంటే ముక్కు పుడక, అది చూసి అమ్మ ఇంత కళాత్మకంగా కనిపిస్తుంది ఏమిటి,
నేను ఈ సినిమా చూడాలా లేకపోతే అమ్మవారి నత్తు చూడాలా అని మళ్ళీ రివైండ్ చేసుకుని మళ్ళీ అమ్మవారి నత్తు చూస్తూ ఉన్నాను. అప్పుడు అమ్మవారి మీద ఆ కూర్చున్న వాడిని ఒక పేపర్ పెన్ను తీసుకుని వెంటనే ఒక పద్యం రాశాను. ఇక్కడ చూడండి, ఆ తల్లి ఏ రూపం అయినా, జన్మనిచ్చిన తల్లి అవ్వచ్చు, గుడిలో ఉన్న అమ్మ అవ్వచ్చు, అంతర్యామి ఆ అమ్మ అవ్వచ్చు, ఏ రూపంలో ఉన్న అమ్మ అమ్మే కదా. అప్పుడు నరునినై నిత్యం నీ నామమే నాకు నడవ నలువరాణి. నరునినై నిత్యం నీ నామమే నాకు నడవ నలువరాణి. మహాకాళి మహామాయే పూర్ణచంద్ర ముఖారవిందే కిరీటిని కాత్యాయిని నీ వృత్తము మరుత్తుకే మంత్రపుష్పమునే. వారి ఆ ముక్కు పొడుగలోంచి వస్తున్నటువంటి ఏదైతే ఒక శక్తి లాంటిది, అది నీ వృత్తము మరుత్తుకే అంటే ఈ జగత్తుకే మంత్రపుష్పము తల్లి. మంత్రపుష్పం చదవడం అంటే అదొక ఎత్తు. అమ్మవారి నత్తులోంచి వచ్చినటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి ఇంత గొప్ప శక్తిని ప్రపంచానికి ఇచ్చింది. అలా అనునిత్యం మాతృసేవ, మాతృభాషా సేవ, ఆధ్యాత్మిక సేవ. మీరు ఏ మతం వాళ్ళు అన్నది నాకు అనవసరం. మీరు ఏ మతం వాళ్ళైనా సరే ఆ ధార్మిక విధానంలో ఉండండి. ధార్మిక సేవ చేస్తున్నంత కాలం ఇతరులను దూషించకుండా మీరుంటారు. నా మతం గొప్ప, మీది కాదు అన్న భావన ఎప్పుడైతే మనుషులు కలుగుతుందో ఆ మనిషి ఎప్పుడో పతనాన్ని దిగజారుతున్నాడు అని అర్థం. ఒకటి, స్త్రీమూర్తిని గౌరవించడం, తల్లిని ఆరాధించడం. మూడవది, మన ధర్మాన్ని బాగా అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే మన ధర్మం సూక్ష్మంగా ఏం చెప్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మన ఆలోచనలు, మన నడవడికలు తప్పకుండా ఒక మంచి విధానాలతో ముందరికి వెళుతుంది జీవితం. నేటి యువకులు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి గొప్ప యువశక్తి మన దేశంలో ఉంది. కానీ ఏం లాభం? ఇంకా కూడాను మాకు ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, ఆ ప్రభుత్వం ఇవ్వట్లేదు, మాకు ఇవి ఇవ్వట్లేదు, అవి ఇవ్వట్లేదు. మీ స్వయం శక్తి చూసుకోండి, మీరు ఎంత శక్తి ఉన్నవాళ్ళు. ఎక్కడో బర్కత్పురాలో ఆంధ్ర మహిళా సభ ఎదురుగుండా ఫుట్పాత్ మీద గోదాన్ సంచి కప్పుకుని ఎప్పుడు పాల వ్యాన్ వస్తుందా అని ఆ పాల ప్యాకెట్లు సైకిళ్ల మీద ముందర వెనకాల కట్టుకుని 200 లీటర్ల పాల ప్యాకెట్లు తీసుకుని హ్యాబిట్ సైకిల్ దొక్కుంటూ వెళ్ళేవాడిని. ఇలాంటి వాడికి అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది ఎవడైనా జీవితంలో ఊహిస్తారండి? అవకాశం అన్నది ఎప్పుడూ మనతో ఉంటుంది. మనము ఒక అనునిత్యం ఒక బాయిలర్లో నిప్పులు వేస్తుంటే నీళ్ళు ఎలా మసులుతూ ఉంటాయో అలాగే జీవితంలో కూడా ఎప్పుడు ఒక తపన
మనం ముందరికి వెళ్ళాలి, మన జీవితంలో ముందరికి వెళ్ళాలి. ముందరికి వెళ్ళాలంటే అనేక మంచి ఆలోచనలతో ముందరికి వెళ్తే భగవంతుడు దాంట్లో ఏ ఒక్కటన్నా మనకు అవకాశం ఇస్తాడు వెళ్ళడానికి. ఆ తపన ఉండాలి, ఆ ఆవేదన ఉండాలి. ఎవరిని మర్చిపోకూడదు. మనం ఇవాళ ఇలా ఉన్నామంటే ప్రతి ఒక్కరిని గుర్తుంచుకోవాలి. మా తెలుగు టీచర్ శకుంతల, నిర్మల టీచర్, సారీ, ఆవిడ శకుంతల టీచర్, హిందీ టీచర్. ఆవిడ నేను మళ్ళీ అంటే ఒక 10 ఏళ్ల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు, 15 ఏళ్ల క్రితం ఇండియా వెళ్ళినప్పుడు ఆవిడ నమ్మలేదు నేను పద్యాలు రాస్తున్నానంటే. వీడు రాయడం ఏంటి, వీడు అసలే చివరి బెంచ్లో, వీడికి ఏమొస్తుంది అని. అయితే మా ఫ్రెండ్స్ అందరూ, లేదు టీచర్ వాడు బాగా రాస్తున్నాడు, మీరు వాడి వినాలి పద్యాలు అంటే వినిపించాను. ఆవిడికి అప్పటికే మాట పోయింది, ఇక్కడ ఏదో పైప్ పెట్టారు గొంతు దగ్గర. అటువంటిది నేను వెళ్ళిపోతున్నంటే పిలిచి మరి ఒక పేపర్ మీద రాసి, ఎవరైనా ఒక శతకం రాయాలరా. ఇవాళ నేను శతకం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాను. అంటే మీరు అనొచ్చు, ఇంత టైం ఎందుకు పడుతుందండి? ఒక పద్యం రాయాలంటే మన ఇష్టం వచ్చినట్టు రాయడం కాదండి. ఆ పద్యానికి ఒక విధి విధానం ఉంటుంది, ఛందోబద్ధంగా రాయాలి. అప్పుడే ఒక అర్థం ఉంటుంది దానికి. అలా ప్రోత్సహించే వాళ్ళు గురువులు, స్నేహితులు, హితులు, వీళ్ళందరూ కూడాను మన జీవితంలో అంతర్భాగం. వాళ్ళెవరిని మర్చిపోకూడదు. ఇలాగే మొన్న ఈ మధ్యన మన మిత్రుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మీ అందరికీ తెలుసు, మాకు బంధువు, అలాగే మంచి మిత్రుడు. నేను ఒక కార్యక్రమానికి ఈ మధ్య కాలంలో పిలిస్తే కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నా అని చెప్పేసి నాకు మెసేజ్ కూడా పెట్టాడు వాట్సాప్లో. కానీ ఎప్పుడైతే బాలు ఇక లేడు అన్నది జీర్ణించుకోలేకపోయాను. చాలా బాధపడ్డాను, అందరూ బాధపడ్డారు. ఒక 2 రోజులు నా నుంచి ఎటువంటి స్పందన లేదు, అటు ముఖ చిత్రంలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడా నేను ఏమనుకుంటున్నానన్న భావన కూడా నేను ఎవరికి వ్యక్తపరచలేదు. ఆ 2 రోజుల తర్వాత నాకు కలిగినటువంటి బాధ, ఆ ఉద్వేగాన్ని మొత్తాన్ని ఈ పద్య రూపంలో బాలు గారికి రాస్తూ అంకితం ఇచ్చాను. ఘనమైన పటిమగల గళమువాడు, ఘనమైన పటిమగల గళమువాడు, బాలరసాల కమనీయ కంఠము గలవాడు. ఇక్కడ చూడండి, బాలరసాలు. మీరు అందరూ మామిడి పళ్ళు తింటారు, నేను తింటాను, చాలా ఇష్టమైనవి. దాంట్లో బాలరసాలు అని ఉంటాయి, అవి చాలా చాలా తీపిగా ఉంటాయి. అయితే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ని బాలరసాల కమనీయ, ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. బాల అంటే బాలసుబ్రహ్మణ్యం, రసాల, బాలరసాల కమనీయ కంఠము గలవాడు, నవరసాలతో సరసాలు సలుపువాడు, బాలగంధర్వ రాగాలవాడు, గగన పదమున గాంధర్వలోకమేగ, గగన పదమున గాంధర్వలోకమేగ, కంటనీరు పెట్టని వాడు గలడా, మమ్ము దుఃఖ సాగరమందు ముంచి
న్యాయమా గాన గంధర్వుడా అంటూ నేను రాసినటువంటి సాహిత్యాన్ని TV9లో తారక రామారావు అని సింగర్, పాపం ఆయన చాలా బాగా పాడతాడు, ఆయన పాడడం జరిగింది. అంటే నేను ఇవన్నీ నా గొప్పతనం అని నేను చెప్పట్లేదు. నేను ఇలా ఇవాళ ఉన్నాను అంటే అన్నిటికీ కారణం మా గురువులు, మా మాతృమూర్తి. సంస్కారం అన్నది ఒక బీజాక్షరంగా మా అమ్మ నాకు పోయడం, అదే నాకు ఒక గొప్ప అస్త్రం అయిపోయింది. మా నాయనమ్మ అనేది ఎరికెప్పిడికెడు ధనమురా అని. అంటే గుర్తొస్తుంది, ఒకసారి ఒక సందర్భంలో మా నాయనమ్మ నన్ను ఊరికి రమ్మని, సరే వెళ్దాం చూద్దాం ఎట్లా ఉందో అని చెప్పేసి సరే వెళ్ళాను. అంత పాడుపడిపోయిన ఇళ్ళు అన్ని కూలిపోయి ఉన్నాయి, అన్ని పిచ్చి పిచ్చి చెట్లు అన్ని కనిపిస్తున్నాయి. వాటిని చూసి ఆసువుగా ఒక పద్యాన్ని చెప్పాను. మన్నవ మహాపట్టణం తుమ్మలే బృందావనం. ఆ ఊరు పేరు మన్నవ, తుమ్మ చెట్లు ఉన్నాయన్ని. మన్నవ మహాపట్టణం తుమ్మలే బృందావనం అన్నవస్త్రం గతిన్నాస్తి చెన్నపట్నం చలో చలో. అంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఇక ఏమీ లేవు ఇక్కడ అని చెన్నై వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ విధంగా రాసి అది ఒక ఇన్స్టంట్ కాఫీ లాగా ఇటువంటి సాహిత్యం రాస్తూ భాషాపరమైన ఎన్నో వేదికలు ప్రపంచంలో ఎన్నో సాహితీ వేదికల్లో మా కవులందరినీ, మేడసాని మోహన్ గారు, నాగఫణి శర్మ గారు, బేతవోలు రామబ్రహ్మం గారు, మహదేవ మణి గారు, జంధ్యాల పాపశాస్త్రి గారి వాళ్ళ అబ్బాయి, ఇలా ఎందరో హేమాహేమీలైనటువంటి సాహితీవేత్తలందరినీ పెట్టి ఈ వేదికలో అమెరికాలో ఉండి తెలుగు భాష పైన ఇంత చేయగలుగుతున్నామంటే మీ అందరూ కూడా మీ మీ మాతృభాషల్లో మీరు చేసే ప్రయత్నం చేయండి. కవి అన్నది ఎక్కడ రాసి పెట్టిందో మీకు ఆ భావన కలగాలి, భాష పైన మక్కువ ఉండాలి. ఇలా ఆ మక్కువ అన్నది ఎప్పుడు వస్తుంది? ఆ తల్లిని మరవకండి. మీరు ఎప్పుడైతే తల్లిని ఆరాధిస్తారో, తల్లిని పూజ చేస్తారో, ఆ రోజు నుండి మీకు ఇటువంటి కోవిడ్లు కోటి కోవిడ్లు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఏమండి, ఎందుకు భయపడాలి మనం? కాబట్టి భాషనే కాకుండా మనలో ఒక సహజమైన మంచి సంస్కృతిని అలవర్చుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తే మనకి మంచి సత్ఫలితాలు మన జీవితంలో కలుగుతాయి. అది నా ప్రగాఢ నమ్మకం. ఇవాళ నేను ఇలా ఉన్నాను అంటే కనుక అదంతా కూడాను ఆ భగవంతుడి పైన ఉన్నటువంటి అమితమైన ప్రేమ, ఆ తల్లే నా భగవంతుడు అని బతుకుతున్నాను కాబట్టి అది ఇంకొక నిదర్శనం. నాకు మీ అందరికి కూడా నేను చివరిగా ముగిస్తూ మీకు ఒక మాట నేను చెప్తాను. ఏమిటంటే, అందరూ మాట్లాడతారు, అందరూ చెప్తారు, మీ అంతరాత్మని మీరు అడగండి, మీ అంతరాత్మ చెప్తుంది మీకు. టాక్ టు యువర్ సెల్ఫ్స్. There is nothing in this world that cannot be achieved.
you can achieve it by means of certain మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మీ యాజమాన్యానికి, భద్రుకా యాజమాన్యానికి, సోదరి నాగలక్ష్మి గారికి, మిగతా అందరూ ఎవరెవరైతే పేర్లు మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి, ఉద్దేశపూర్వకంగా కాదు. ఇది తొలి పరిచయం, అందువల్ల అన్ని పేర్లు గుర్తుంచుకోలేకపోయాను. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రేక్షక జనులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జయోస్తు. నమస్కారం సార్. తెలుగువారు ఎక్కడున్నా సరే మనసున్న మహారాజులే అనిపించుకున్నారు సార్ మీరు. భాషా పరిరక్షణ అనేది ఒకరితో అయ్యేది కాదు, అందరూ పాలు పంచుకోవాలని, మాతృసేవ, మాతృభాషా సేవ, ధార్మిక సేవ చేయాలని, మాతృభాషలోని మాధుర్యం, గొప్పదనం ఏ భాషలో లేవని మీరు అందించినటువంటి సందేశం, మీ వచనాలు సర్వదా స్ఫూర్తిదాయకం. మీరు మా కళాశాల తరపున మాకు వచ్చి మాట్లాడినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్ వందన సమర్పణ. తెలుగు విభాగానికి ఈ అమూల్యమైనటువంటి అంతర్జాతీయ సదస్సు నిర్వహించడానికి అవకాశం కల్పించిన భద్రకా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అభిరామకృష్ణ గారికి, ప్రిన్సిపల్ డాక్టర్ బి మోహన్ కుమార్ గారికి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాస్ గారికి, ఐక్యూఏసీ సభ్యులు కె నవీన్ గారికి, డాక్టర్ రాఖీ గారికి, సహా అధ్యాపకులకు, విద్యార్థులకు సాంకేతిక సహాయాన్ని అందించిన హయ్యత్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ సదస్సును ముగిస్తున్నామని తెలియజేస్తున్నాను. శుభం.